హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే రెసిపీ మామిడికాయ ఉప్పు ఆవా. నేను రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను అండ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎట్లా వేసుకోవాలి ఏంటి అని కూడా చెప్తాను. ఒక బౌల్ పెట్టుకొని ముందుగా దాంట్లో కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పౌడర్ చేసుకోవాలి ఆ మెంతులని. అదే బౌల్లో కొన్ని నువ్వులు వేసుకొని ఆ నువ్వులను కూడా ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. మెంతి పొడి, నువ్వుల పొడి మాత్రమే ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఆవ పొడి నార్మల్గా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ ఆవాలని మిక్సీ పడితే సరిపోతుంది. నార్మల్గా ఈ మామిడికాయ చట్నీకి అయితే 1 kg మామిడికాయ ముక్కలకి 200 grams సాల్ట్, 200 grams నువ్వుల పొడి అండ్ 50 grams ఆవ పొడి వేసుకోవాలి. మెత్తి పొడి వచ్చేసి జస్ట్ 2 tablespoons అయితే సరిపోతుంది. మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలలో సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆవ పొడి వేసుకోవాలి. తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత పోపు చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు దంచుకున్నవి, పసుపు, చిటికెడు మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసుకున్నది చల్లారిన తర్వాత కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మెంతుల పొడి, ఆవ పొడి వేసుకున్నాం కదా, ఈ పోపును అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక జాడీలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ఉప్పు అవన్నీ పప్పు, ఆయిల్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.